హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లో వచ్చేసి షాపింగ్, ట్రావెలింగ్, కుకింగ్, బ్యూటీ టిప్స్ అలాగే డైలీ వ్లాగ్స్ ఉంటాయి. శివరాత్రి రోజు నేను ఏమేమి ప్రసాదాలు చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నేను పచ్చిశనగపప్పుని ఉడికించుకుంటున్నాను. మామూలుగా అయితే కుక్కర్లో పెట్టేస్తాను, కానీ ఈరోజు స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మినపగుళ్ళు నానబెట్టి కడిగి పక్కన పెట్టేసుకున్నాను. అది గ్రైండ్ చేయాలి ఇప్పుడు. ఇక్కడ వడపప్పును కూడా నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ పులిహారకి రైస్ని పెట్టేసుకున్నాను. ఈ గిన్నెలో కొంచెం రైస్ని ముందుగానే కడిగి పెట్టుకున్నాను, ఎందుకంటే ఆ రైస్తోనే మేము శివలింగాన్ని ప్రిపేర్ చేస్తాము. శివలింగాన్ని రైస్తో ప్రిపేర్ చేసి ఆ లింగానికి అభిషేకాలు చేసి దానిని మేము తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత పారే నదిలో కానీ నీటిలో కానీ వేస్తాము. ఇలానే మేము ఒక 3 years నుంచి చేసుకుంటున్నాము. శివునికి అభిషేకము అన్నంతో చేస్తాము. పెరుగన్నంతో, పసుపు, కుంకుమ, గంధము, పంచామృతంతో చేస్తాము. ఇక్కడ వచ్చేసి నేను పొంగల్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి గారెలు మిక్సీలో పట్టేసుకుంటున్నాను. చాలా మంచిదని చెప్పారు. అప్పటి నుంచి మేము అన్నంతో శివలింగాన్ని ప్రిపేర్ చేసి వాటికి అభిషేకాలు చేస్తున్నాము. ఒక 3 years నుంచి ఈ విధంగానే చేసుకుంటున్నాము. మాకైతే చాలా బాగా అనిపించింది, అందుకే ఇలానే చేసుకుంటున్నాము. ఇక్కడ ప్రసాదాలకి గారెలు, పూర్ణాలు, పొంగలి, వడపప్పు, పానకము ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ గారెల పిండి పడుతున్నాను. కొంచెమే ఉంది కాబట్టి మిక్సీలో వేసుకుంటున్నాను, లేదు అంటే గ్రైండర్లో వేసేదాన్ని. గారెల పిండి కూడా మిక్సీ వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పొంగలికి ముందుగానే పాలు పోసుకొని గిన్నె స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒట్టి గిన్నెతో పొయ్యి మీద పెట్టకూడదని చెప్పారు మాకు తెలిసిన పూజారి. అందుకే ముందుగా గిన్నెలో పాలు పోసుకొని ఆ తర్వాత స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఇక్కడ చూడండి, పాలు పొంగొచ్చేసాయి. పాలు పొంగిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేసుకున్నాను. బియ్యాన్ని కూడా ముందుగానే కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఆ బియ్యాన్ని దీనిలో వేసేసుకుంటున్నాను. బియ్యం మొత్తం వేసిన తర్వాత ఒకసారి గంటితో కలయి తిప్పుకున్నాము అంటే ఉండలు కట్టకుండా ఉంటాయి. ఎందుకంటే మనము బియ్యము కొంచెం ఉండలు కడుతుంది. నాకైతే ఉండలు కట్టింది. అలా ఉండలు కట్టకుండా ఒక 2 to 3 minutes అలా గంటి పెట్టి కలుపుకుంటే ఆ ఉండలన్నీ పోతాయి. చక్కగా రైస్ అనేది బాగా ఉడికిపోతుంది. నేను ఇక్కడ వచ్చేసి గ్లాసున్నర అంటే నా చేతితో 3 గుప్పెళ్ళు రైస్ తీసుకొని పొంగల్ చేస్తున్నాను. నేను ఇక్కడ వచ్చేసి ఒక 1/2 లీటర్ పైన పాలు తీసుకున్నాను. మినిమం ఒక 700 ml తీసుకున్నాను పాలు. పొంగల్కి అలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి బాండీ పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని మనం గారెల పిండి వేసుకున్నాం కదా, ఆ గారెల్ని వేసేసుకుంటున్నాను. ఒకటి తర్వాత ఒకటి అన్ని వరుసన చేసేసుకుంటే పూజ టైంకి అందుతాయి కదా, అందుకని ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి బెల్లంలో రాళ్ళు ఉన్నాయి, అందుకని ఒక గిన్నెలో బెల్లము కొంచెం వాటర్ పోసి కరిగించి ఫిల్టర్ చేసుకున్న తర్వాత పొంగల్లో వేసుకున్నాను. ఇలానే చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను తీసుకొచ్చిన బెల్లంలో రాళ్ళు ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇలా ఫిల్టర్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను. పొంగల్ కూడా రెడీ అయిపోయింది, అది కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి పులిహారకి తిరుగుమాత పెట్టేసుకుంటున్నాను. ఈ పులిహార అన్నం కూడా ఉడికిపోయింది ఎలక్ట్రిక్ కుక్కర్లో. అది కొంచెం ఆరాలి, అందుకని తిరుగుమాత వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే అన్నం ఆరిన తర్వాత పులిహార కలిపేసుకుంటాను. నేనైతే నిమ్మకాయ పులిహార ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ పచ్చెనపప్పు ఉడికిపోయింది, నేను పూర్ణాలకి రెడీ చేసుకుంటున్నాను. ఆ పచ్చెనపప్పుని మిక్సీ పట్టేసుకొని బెల్లంలో రాళ్ళు ఉన్నాయి అన్నాను కదా, అలా మళ్ళీ పాకం పట్టుకొని ఫిల్టర్ చేసుకొని ఒక బాండీలో వేసుకొని మనము మిక్సీ పట్టిన శనగపప్పుని పిండిని ఇలా బెల్లంలో ఉడికించుకోవాలి. ఉడికించుకొని ఇలా గట్టిపడేంత వరకు ఉంచుకొని కొంచెం గట్టిపడిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసేసుకుంటే మంచి స్మెల్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ని పొంగల్లోకి
ఇలా పూర్ణాల పిండిలో కూడా వేసుకుందామని చెప్పేసి కొంచెం ఎక్కువగానే ఒకసారి ఫ్రై చేసుకున్నాను. కొంచెం పొంగల్లో వేసుకున్నాను. ఇవి కొంచెమేమో పూర్ణాల పిండిలో వేసుకొని ఇలా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. బెల్లం అయితే నేను 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇక్కడ నేను వంట చేస్తుంటే మా చిన్నాడు వచ్చి ఏదో అడుగుతూ ఉన్నాడు, నేను చెప్తూ ఉన్నాను. ఆ రోజు మా పిల్లలకు కూడా సెలవు. ఇక్కడ శివరాత్రికి మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. మీరు ఏమేమి ప్రసాదాలు చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఉండలన్నిటిని రెడీ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి దోశ బ్యాటర్, మనము రైస్ మినపగుళ్ళతో దోశ బ్యాటర్ని ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. దీనిలోకి నేను కొంచెం షుగరు, ఒక 2 స్పూన్స్ మైదా పిండి వేసుకొని మనకి పకోడీ బ్యాటర్ లాగా అంటే బజ్జీ పిండి బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ పూర్ణాల పిండి ఉంది కదా, ఆ పిండిని దాంట్లో ముంచి ఒక లేయర్ లాగా ఉంచి ఇలా పూర్ణాలని ప్రిపేర్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి, చాలా బాగున్నాయి కూడా. ఇక్కడ నేను ఆ వంటలన్నీ ప్రిపేర్ చేసేసి మా వారు ఇక్కడ ఆ శివలింగానికి అభిషేకాలు పూజలు అన్నీ చేసేసారు. ఇక్కడ వచ్చేసి నేను చేసిన ప్రసాదాలన్నీ పెట్టి నైవేద్యం పెట్టి శివునికి హారతి ఇచ్చాము. మేమైతే ఈ విధంగా శివుని పూజ చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.